ప్రార్థన చేయప్ప. జై గురన్న. జై గురు అక్క, జై గురు. ప్రార్థన చేయండి అప్ప. వెంకటేశ ప్రార్థన చేసేది ఇవాళ. జై గురుదేవ. జై గురుదేవ. ఎవరు లేరు నేనా? సరే వెంకటేష్ ఉన్నాడు. వెంకటేష్ పొద్దు కానీ వినపడుతుందా లేదా వెంకటేష్? మీనాచి నాడైపోద్దు, ఆ? మీనాచి నాడైపోద్దు ప్రార్థన. శనివారమా? శనివారం కదా, మాకు శుక్రవారం రాత్రి. మీనాక్షి నాయుడు లేడే? నిన్ననే మీనాక్షి నాయుడు ఆయన ఎంకరేజ్ చేశాడు సార్. ఆహా, అయితే మీనాక్షి నాయుడే. ఈ రోజు ఆకాశ పండుగ కదన్నా, దానికి ఆకాశ పండుగ కానీ రాయలేదంటావా? ఏమన్నా అట్లుంటాయి కదా కొంతమందికి. దివాకర్ దేవన్ స్వామి చేయన్న దివాకర్ అన్న. ఇంకా ఇప్పుడు రాలేదు, లేట్ అవుతుంది. జై గురు. చేస్తా. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ को జై, గురు పరంపరం को జై. జై గురు. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మహదేవా. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మహదేవా. తెరదీసి మేనెరుకను దృంచి స్థిరము దూపితిరి హరిదేవా. గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మహదేవా. పరమ పావన పరమాత్మ సుస్థిరము గదల చెద పరిపూర్ణ అరమరలేఖను నను బ్రోవుము శ్రీ
అమృత సుగుణ జయ సంపూర్ణ గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మహదేవా పంచభూతముల పంచకర్తలకు మించిన వల పరమేశుడవు అంచితముగ భవనాశక్తితుల నిజమెంతనేమి లేని చూడవు గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా అష్టతనువుల శూన్యపరుడవు వెట్టి సమిష్టికతీతుడవు సృష్టి స్థితి లయమావలి గురు పరమేష్టి వరయ నిజ దేవుడవు గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా నాలుగు నాలుగుల నిన్న ఎరుక మూలములేనిది నాలీలా నాలుగు ముప్పురిగను గొన నిలన జాలము రహితము జయపాల గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా రాగరహిత వర వెంకటేశ శ్రీరాజయోగ బుధను తలోలా ఆగమనిగమాతీత సుధాజయ భూమానంద సుపరిపాల గురుదేవా శ్రీ గురుదేవా మీ శరణము నమ్మితి మగదేవా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురుదేవ జై గురు అందరికీ జై గురు గురు పరంపరంకు జై. నేనంటి పేరా దగ్గర నుంచి తీసుకుందాం. సూటిగా చెప్పారు విజ్ఞాన నౌక. అదేమంటారు అంటే స్వరూపానందానుష్ఠానకం, అనుసంధానాష్టకం. ఇది కూడా ఒక అద్వైత సూత్ర రత్నమాలిక. వినష్టంచ సద్యో యదాత్మ ప్రబోధే అనేది వాడారు ఇక్కడ. ఆత్మ ప్రబోధే అని వాడారు. కాబట్టి ఈ ఆత్మ ప్రబోధం వల్ల నీలో ఒక గొప్ప విజ్ఞానం వస్తుందట. అదేమిటయ్యా అంటే తనకు తానే వచ్చి తనకు తానే వ్యవహరించి తనకు తానే పరిమితించబడి తనకు తానే నష్టమయ్యేటువంటి వినష్టంచ సద్యో విశేషముగా విలుప్తముగా నిశ్శేషముగా లేకుండా పోతుంది. యదాత్మ ప్రబోధే అని అన్నారు. ఈ ఆత్మ ప్రబోధం యొక్క లక్ష్యం ఏమిటంటే పరబ్రహ్మ నిర్ణయం. ఆ పరబ్రహ్మ నిర్ణయం ఏమిటి అంటే ఏమిటి అంటే ఈ లక్షణాలతో చెప్పుకోవాలి. తనకు తానే వచ్చింది, తనకు తానే అన్ని ఏర్పరచుకుంది, తనకు తానే అన్ని ప్రకటితం అయింది, మళ్ళా తనకు తానే వ్యవహరించింది, తనకు తానే అనేకమైంది, ఒకటిగా ఉన్నది మళ్ళా అనేకత్వం పొందింది. సృష్టి జరిగిన తర్వాత ఏర్పడింది, తానే మళ్ళా ఏకమైంది, మళ్ళా లీనమయ్యేటప్పుడు తానే ఏకమైంది, తానే సర్వమైంది, మళ్ళీ తానే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ తానే శూన్యమైంది. తనకు తానే నిశ్శేషంగా లేకుండా పోయింది. ఈ పరబ్రహ్మం అని పేరు. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మం అని అనాలా, ఉన్నదంతా పరబ్రహ్మం అనాలా? ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలకు పరబ్రహ్మమును కారణంగా చెప్పవచ్చునా అని వేదాంత పంచదశిలో విచారణ జరుగుతుంది. వేదాంత పంచదశి అంటే ఆయన విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశిలో మరి దీన్ని అంతటినీ ఏమనాలి? ఈ సృష్టికి కారణమైన బ్రహ్మమని అనాలా? దేని ప్రకాశం చేత అది దాంట్లో అవ్యక్తం నుంచి వ్యక్తమై అనేకత్వాన్ని పొందిందో ఆ దాని ప్రకాశం పరబ్రహ్మం అనాలా? ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో జరుగుతున్న ప్రక్రియలన్నిటికీ
కారణం పరబ్రహ్మం అని చెప్పవచ్చా అని వేదాంత పంచదశలో విచారణ జరుగుతోందట. వేదాంత పంచదశ అనే గ్రంథం మొత్తానికి పరబ్రహ్మ నిర్ణయం దిశగా నీ యొక్క విజ్ఞానాన్ని సూచన చేస్తూ చక్కగా పూర్వపక్షాలను విచారణ చేస్తూ నడిపేటువంటి ఉద్గ్రంథం అని చెప్పారు. నిజానికి అది మన రామకృష్ణ పరమహంసల వల్ల రామకృష్ణ మఠం వాళ్ళు ప్రచురించారు దాన్ని. మనకైతే ఎక్కడ దొరకలేదు. ఇటీవల సంజీవన్నయ్య దాంట్లో పెట్టాడు, గ్రూప్లో నాకు పంపించాడు పీడిఎఫ్. చూస్తే హైదరాబాద్లో దొరికితే తీద్దాం, మళ్ళీ లేదంటే దాన్ని ప్రింట్ అయినా తీసుకొని ఇది అయిపోయినిచ్చి చాలా రోజుల నుంచి అనేక గ్రంథాల్లో ఎక్కడ ప్రస్తావించమని వస్తుంది కాబట్టి ఒకసారి దాని మీద కూడా చర్చ జరుపుదాం. పంచదశి దాని మీద కూడా రోజు తెల్లవారుదామని మొదలు పెట్టుకొని చదవచ్చు. కాబట్టి ఈ వేదాంత పంచదశి దాంట్లో అన్ని నిర్ణయాలన్నీ గ్రంథం మొత్తానికి పరబ్రహ్మ నిర్ణయం దిశగా నీ యొక్క విజ్ఞానాన్ని సూచన చేస్తూ చక్కగా పూర్వపరపక్షాలను విచారణ చేస్తూ నడిపే ఉద్గ్రంథం అంటది. అలా బ్రహ్మం నుంచి పరబ్రహ్మ నిర్ణయం వైపు దిశగా నడపగలిగేటువంటి వేదాంత పంచదశి, వేదాంత పంచవింశతి, రెండు గ్రంథాలు సూచిస్తున్నాడు ఇక్కడ. వేదాంత పంచదశి, వేదాంత పంచవింశతి. పంచదశి అంటే 15, అది వేదాంత పంచవింశతి అంటే 25. ఈ రెండు చాలా ఉత్తమమైన గ్రంథరాజ్యములు. తప్పక సాధకులందరూ కూడా అష్టావక్ర గీత నిజ జీవితంలో అనుభవానికి వచ్చిన వాళ్ళు ఈ రెండు గ్రంథాలను తీసుకోమంటున్నారు. ఈ రెండు గ్రంథాలను అనుభవానికి వచ్చిన వాళ్ళు రెండు గ్రంథాలను అధ్యయనం చేసి అందులో చెప్పబడిన రీతి అయినటువంటి నిర్ణయించబడినటువంటి రీతిని ఆశ్రయించి జీవించాలి అని అన్నారు. కాబట్టి ముందు వివేక చూడమని, తదుపరి అష్టావక్ర గీత, ఆ తరువాత వేదాంత పంచదశి, ఆ తర్వాత వేదాంత పంచవింశతి ఇలా అధ్యయనం చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే పరిపూర్ణములో తోచును అంటే ఈ లో అన్న శబ్దంలోనే పెద్ద మర్మము ఉన్నదన్నమాట. ఈ మర్మం అంతా ఈ లో తోచును, ఏ లోపల దోస్తుంది, లోపల దోచేది అనే దాంట్లోనే అసలైన మర్మం అంతా ఉన్నదట. పరిపూర్ణంలో తోచును అని విడగొట్టామనుకోండి, అదేదో ఆకాశంలో వాయువు వచ్చింది, వాయువులో అగ్ని వచ్చింది, అగ్నిలో అలా ఇలా వచ్చిందని క్రమసృష్టి చెప్పినట్టు అయిపోతుంది. కాబట్టి పరిపూర్ణములో తోచను అన్నారనుకో, దాంట్లో నుంచి వచ్చింది అన్నట్టు అనుకుంటారు. ఇంతకుముందు చెప్పినవన్నీ పంచభూతాత్మకమైనవన్నీ ఆకాశం వచ్చి, మళ్ళీ ఆకాశంలో వాయువు వచ్చి, మళ్ళీ అగ్ని వచ్చి, అగ్నిలో జలం వచ్చి, దాంట్లో మృత్యు వచ్చింది అని చెప్పింది దాంట్లో సాంఖ్యంలో. అటు చెప్పినట్టు అవుతుంది. కాబట్టి అగ్నిలో ఇలా ఇలా వచ్చింది అని క్రమసృష్టి చెప్పినట్టు అయిపోతుంది. కానీ కందార్థం అలా చెప్పలేదు. పరిపూర్ణములో తోచును అన్నారు. ఏమిటి లో తోచును అంటే లో రూపు, లో మనసు, లో ప్రజ్ఞ, ఏదైనా పెట్టుకో, లో ఎరుక. ఏమి చెబితే దానికి ముందు ఈ లో అనే పెట్టుకోమంటాడు. ఈ లో ఏమిటి? లో అంటే లక్ష్యము అన్నాం అనుకోండి. లోపల లక్ష్యము, బాహ్యంగా కాకుండా లోపల లక్ష్యము అన్నాం అనుకోండి. ఏమిటండి అంటే లక్ష్యం అన్నాం అనుకోండి. అంతర్లక్ష్యం అంటే లోపలి లక్ష్యం, బహిర్లక్ష్యం, మధ్య లక్ష్యం అని బ్రహ్మ విద్య చెబుతుంది 3 రకాలుగా. అంతర్లక్ష్యం అంటే లోపల లక్ష్యం, బహిర్లక్ష్యం అంటే బయట లక్ష్యం, మధ్య లక్ష్యం అని. ఎవరికైనా బహిర్లక్ష్యంలో కానీ మధ్య లక్ష్యంలో కానీ నిలబడటం సులభమే, కానీ అంతర్లక్ష్యంలో నిలబడటం చాలా కష్టం. అట్లాగే దృగ్దీక్షా సంప్రదాయం కూడా చెబుతుంది. ఆర్యాదర్పణం ఏర్పడినది ఆపోజ్యోతి. అందులో ఆర్యాదర్పణలో దర్శించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో
ఆ ఆర్యాదర్పణంలో ఆ లోచూపులో, దానికి లోచూపు అని పేరట. ఆ లోచూపులో మనస్సు ఏర్పడితే లో ఎరుక తెలియబడుతుంది అని అన్నారు. తెలియబడితే అది లేనెరుక అవుతుంది బయలును దర్శించినప్పుడు. ఇది దృక్దీక్షా సాంప్రదాయ పద్ధతి. తెలియబడితే లేనెరుక అవుతుంది, బయలును దర్శించినప్పుడు, బయలును తెలిసినప్పుడు. దృక్దీక్షా సాంప్రదాయంలో ఇక యోగ సాంప్రదాయం స్వీకరించామనుకోండి, ముందు మంత్రయోగం, మళ్ళా మంత్రయోగం చేయాలంటే అజపా స్థాయి ఏదైతే దానికి లోచూపు అని పేరు. అంటే ఇంద్రియముల వ్యవహారానికి వాడికి సంబంధం లేదన్నమాట, తెగిపోతుంది అనమాట. లోపల జరిగే స్మరణ జరిగిపోతూనే ఉంటుంది, ఇంద్రియాలు వ్యవహరిస్తూనే ఉంటాయి. ఇంద్రియాలు దానిల పనులు చేసుకుంటా అంటే లోపలిది దీన్ని స్మరిస్తూ ఉంటుందంట. దీనికి అదే దానికి సంబంధం ఉండదు అన్నమాట. అలా ఆర్యదర్పణం అంటే మనస్సుతో విచారించేది అని. ఉమ్. దర్పణం అంటే దర్పణం అంటే అద్దము. అర్థంలే, అర్థం. ఆర్యదర్పణం అంటే మనస్సు అద్దము లాంటిది అది, అక్కడ విచారించేది. అవునవును, అంటే ఇంతకుముందు కూడా వచ్చింది. అంటే దాని వెనక దానికి ఉన్నటువంటి అపోత వల్ల అది ఉన్నట్టుగా దీనికి దృశ్యం కనపడుతుంది. నిజానికి పూత లేకపోతే దృశ్యం లేదు, కనపడే తత్వం నిజానికి దానికి లేదు. కాదు, అవతల దేవతలకి కనపడేటట్టు ఉంటుంది తప్ప దీన్నే ప్రతిబింబంగా చేయడానికి దానికి వెనకబూసినటువంటిది ప్రతిబింబం కనపడడానికి పనికి వస్తుంది. అది లేదనుకో, ఉంటుంది గాజేమో కానీ ప్రతిబింబం ఏం కనపడదు, అవతలకి పోతుంది. కాబట్టి లోచూపు ఏదైతే ఉందో దానికి అది అధిపా స్థాయిలో జరిగిపోతుంటుందంటే లోపల ఉన్నటువంటిది లోపల ఏ దాన్ని జపిస్తోందో ఆ జపిస్తోంది అది. ఇంద్రియాలేమో వ్యవహరిస్తూ ఉన్నాయి. అలా నిష్ఠుడై ఉంటాడట. దీని పేరు అజప అని, లేదంటే సోహం అనే ధ్యానం అని కూడా పెట్టారు. సోహం ధ్యానము అంటే లోపలికి పీల్చుకోవడం, బయటకు వదలడం అనేటువంటి దాన్నే ధ్యానంగా చేయం. దాన్ని అవివ గాయత్రి అన్నారు. అంటే నిద్రించినా మేల్కొని ఉన్నా నిరంతరము జరుగుతూనే ఉంటుంది. అది దాని మీద దృష్టి ప్రత్యేకంగా పెట్టి కేటాయించకపోయినప్పటికీ ఆ గాలి ఏమో ఆడుతుంటుంది. నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అది. ఆ నిలకడ చెంది వ్యవహారశీలి అయి ఉండాలి ఆ సోహం ధ్యానములు. అంతేగాని బిర్ర బిగుచుకుపోయి రాయవలే జడ సమాధినిష్ఠుడై కదలక ఏదో దరిదాపు 1008 ఆసనాలు ఉన్నాయి యోగ పద్ధతుల్లో. దాంట్లో బిగసకపోయేది ఒకటి, ఈ గాలిని బంధించడం అనేది ఒకటి. కాబట్టి ఆ విధంగా జీవిత సత్యం అని అనుకోకూడదు. బిగుసుకుపోయి ఉండేదే జీవిత సత్యం అని అనుకోకూడదు, అది బహిర్లక్ష్యం. ఆ యోగ సూత్రాల్లో అట్లా బంధించి గాలిని బంధించి కూర్చున్నారనుకో, దానివల్ల ఏమవుతుంది, జీవిత సత్యం కాదు, అది బహిర్లక్ష్యం. అది మధ్య లక్ష్యం కూడా కాదు. నిర్వాణ స్థితి ఏమో మధ్యమ లక్ష్యం, నిర్వాణ స్థితికి చేరుకోవడం. ఆత్మనిష్ట ఏమో అంతర్లక్ష్యం. కాబట్టి అలా ఆ లక్ష్య స్థితికి భేదం ఉందన్నమాట. లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో దానికి స్థితి భేదం ఉంది. ఇకపోతే కొంతమంది అగ్నిస్తంభన అని, వాయుస్తంభన అని, జలస్తంభన అని, నీళ్ళల్లో ధ్యానం చేయడం అని, భూమి లోపల కూర్చొని ధ్యానం చేయడం అని, ఇట్లాంటివన్నీ కొన్ని విద్యలు కొంతమంది నేర్చుకునే అలాంటివి. అవన్నీ కొన్ని సిద్ధులు ఉన్నాయి ఆయనకు అని అట్లా చెప్పుకుంటుండే కొన్ని రకాలు ఉన్నాయి. నిజానికైతే అది ప్రాక్టీస్ చేస్తే అందరికీ ఆ జలంలో కూర్చోవడం, గాలిని బంధించడం తెలిస్తే, జలంలో ఏముంది, గాలిని బంధించడం తెలిస్తే గాలి ఉండేది తేలుతుంది నీళ్ళ మీద కూర్చోవడం, నీళ్ళ మీద శవాసనం వేయడం, లేదంటే లోపలికి పోయి గాలి పీల్చుకోకుండా ఉండడం, అట్లాంటివన్నీ. కాబట్టి వాయువులో
ఆకాశంలో తేలుతూ చేయటం, నిప్పులో పడుకోవటం, ఇట్లా ఏమిటో చేస్తుంటారు. ఇవన్నీ ఇత్యాదులన్నీ కూడా ఇవన్నీ ఏమిటివి? ఇవన్నీను అంటే బహిర్లక్ష్యములే. ఇవన్నీ బయట చేసేటువంటి శరీరంతో చేసేటువంటి చేష్టలుగా ఉన్నాయి. ఇదంతా ఏమిటయ్యా అంటే నేను చెప్పినటువంటి నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఆ మహాదీప ప్రభాలో ఇవన్నీ భాగమే. అంటే అర్థం ఏమిటంటే మహాగ్ని చిదగ్ని స్వరూపం సూర్యనారాయణుడిగా మనకు వ్యక్తమైంది. ఆ చిదగ్ని నుంచి కిరణాలు వెదజల్లబడుతున్నాయి. ఆ కాంతి కిరణాలు ప్రకాశ కిరణాలు, విస్ఫులింగములు అంటారు వాటిని. అటువంటి విస్ఫులింగములు ఒక్కొక్క విస్ఫులింగం ఒక్కొక్క సమాధి నిష్ట, ఒక్కొక్క సిద్ధస్థితి. కాబట్టి ఇవన్నీ మహాదీప ప్రభ. ఆ ప్రభలో అనేక మినుగుడు పురుగులు లాంటివి అవన్నీ. కాబట్టి అవన్నీ ప్రకాశంలాగానే కనపడతాయి చీకట్లో. కానీ సూర్యకాంతిలో మినుగుడు పురుగులను గుర్తించలేము. సూర్యకాంతి రాకముందు చీకట్లో అయితే అది మినుగుడు పురుగు అనేదన్నా తెలుస్తుంది, చిన్నగా మినుక్కుమంటుంది కాబట్టి. సూర్యకాంతిలో మినుగుడు పురుగులు గుర్తించలేవు, వెలిగే దీపం కూడా దగ్గరలో నుంచి అయితే గుర్తించలేము. దగ్గర నుంచి అయితే గుర్తించాం, దూరం నుంచి అయితే అది కూడా తెలియదు. ఎందుకంటే మహాప్రకాశవంతంగా ఉండేదాని ముందర తక్కువ ప్రకాశం ఉండేది అసలు కనపడదు. కానీ సూర్యకాంతిలో అట్లా మినుగురు పురుగును గుర్తించలేము. అట్లాగే ఆయా గుణధర్మ సంయోజనం చేత ఆయా సాధకుల మధ్యలో వీరందరూ పురోగమించినటువంటి సాధకులు. అంటే విషయవాసనాబలంతో పని లేకుండా ముక్తి మార్గాన్ని అన్వేషించడంలో శరీరేంద్రియ సంఘాతాన్ని పనిముట్టుగా వాడి యోగ పద్ధతిగా ముక్తిని సాధించాలనే తీవ్రమైన బలాన్ని, ఆపేక్షని కలిగినట్టు వారు. వీరన్నీ ఇట్లా వాళ్ళప్ప వీళ్ళవన్నీ ఇందాక చెప్పినటువంటివన్నీ చేసేవాళ్ళు. అంటే శరీరాన్నే ఒక పనిముట్టుగా వాడుకొని ఆ శరీరంతోనే యోగ పద్ధతిలో ఈ ఇంతకుముందు చెప్పినటువంటి క్రియలన్నీ చేసి ఆ క్రియల ద్వారా ముక్తిని పొందాలి అనుకునేటువంటి ఆపేక్ష కలిగినటువంటి వారు. అయితే ఇదంతా ఏమిటయ్యా అంటే పరిపూర్ణములో తోచును అన్నారు. అంటే బయలును దర్శించాలి. బయలును దర్శించడం అనేది లో తోచును, గురి గుర్తు అంటూ ఉంటారే అట్లా అంటూ ఉంటారు. బాగా అచల పరిపూర్ణ రాజయోగం తెలిసిన వారందరూ కూడా గురి గుర్తు అని అంటూ ఉంటారు. వేదాంతంలో కూడా గురి గుర్తుతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి అజపాస్థితి నుంచి ఎదిగినటువంటి వాళ్ళు మంత్రయోగం నుంచి అటయోగానికి, అటయోగం నుంచి లయయోగానికి, లయయోగం నుంచి రాజయోగానికి ఇట్లా ఎదుగుతారన్నమాట క్రమ పద్ధతిగా. ఇది యోగ పద్ధతి. ఇదంతా యోగ పద్ధతే. యోగ పద్ధతిలో చేసేటువంటి ఆ లయమయ్యే పద్ధతిలో రాజయోగమే ఆఖరుగా వస్తుంది. ఆ మిగిలినవన్నీ శరీరానికి సాధనాలు కాబట్టి చేసినటివి. రాజయోగ పద్ధతిలోకి వస్తే ఆ సాధనాలన్నిటితో పని లేదు దీనికి. ఇది అన్ని వ్యవహారాలు ఏది చేస్తూ ఉన్నా లోపల ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని ఉందో దానికి కావాల్సింది. ఇక్కడ రాజయోగానికి ఇట్లా ఎదుగుతారు క్రమ పద్ధతిగా. యోగ పద్ధతిలో ఇక విచారణా పద్ధతి ఉంది. విచారణా పద్ధతి అంటే రాజయోగాన్ని అంతా విచారణా పద్ధతే. ఈ విచారణా పద్ధతి అనుసరిస్తే పంచకోశ విచారణతో ప్రారంభించి పంచవింశతి తత్వ విచారణ చేసి 25 తత్వాల గురించి 24 తత్వాలు ఎట్ట వ్యవహరిస్తున్నాయి, 25వ దాని ప్రకాశం చేత ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయో అంతా విచారణ. అటు వరకు విచారణ విశేషంగా చెలించేటటువంటి దానిని అసలు చెల్లించడం లేదు అనే నిర్ణయానికి పొందడానికి విచారణ అని పేరు. ఈ విచారణ అంతా ఏమిటి అంటే చారణ, కదలడం అనేది ఎట్లా కదులుతోంది? విశేషంగా చెలిస్తోంది. ఆ చెలించకుండా అయిపోయే వరకు చెల్లించడం లేదు అనే నిర్ణయాన్ని పొందడానికే ఈ విచారణ అని పేరు. ఇది విచారణ
అంటే అందరూ మేము విచారణ చేస్తున్నామండి అంటే విశేషంగా చెలిస్తున్నట్లు కనపడుతున్న దానిని అసలు చెలించడం లేదనే నిర్ణయం పొందే దిశగా దర్శించడం. చెలిస్తోంది అనే దాన్ని విచారణ ఎంతవరకు చేస్తున్నామంటే అందరూ అంటున్న దాన్ని చెప్తున్నారు ఇక్కడ. అందరూ ఏమంటారంటే మేము విచారణ చేస్తున్నామండి అంటే విశేషంగా చెలిస్తున్నట్లు కనపడుతున్న దానిని అసలు చెల్లించడం లేదనే నిర్ణయం పొందే దిశగా, ఇంక చెలించలేని దిశగా ఉండే దిశగా దర్శించితే ఆ లోతోచును ఆ పరిపూర్ణం అనే దాంట్లో అంతటా నిండి ఉన్న పరిపూర్ణంలో ఏముంది? లోతోచును, లోపల తోచేది, లోపలే తోచింది, ఏమీ లేదు, ఉన్నది అంతా బయలుగా ఉన్నది, దానిలో ఇదంతా లేనిదే. తోస్తున్నది దేనికి తోస్తున్నదో ఆ తోస్తున్నదే లేనిది. అంటే ఆ నిర్ణయం పొందే దిశగా లోతోచును అని అంటే అర్థం అది. అది పిండ బ్రహ్మాండ పద్ధతిగా కానీ, సాంఖ్యతారక అమనస్క పద్ధతిగా కానీ, లేక అక్షర బ్రహ్మాండ నిర్ణయ పద్ధతిగా కానీ, లేదంటే ఈశ్వర పంచీకరణ పద్ధతిగా కానీ, ఇలా అనేక రకాలైనటువంటి బోధా సాంప్రదాయాలు ఉన్నాయి వేరువేరుగా. ఏది చేసినప్పటికీ విచారణ ఏ రకంగా చేసినప్పటికీ అంతిమంగా ఏం కావాలా? కదలనిది నిర్ణయమై కదిలేది లేనిది అని ఏ దానితో విచారణ చేశామో అది విశేషంగా చెలిస్తున్నట్లు కనపడుతున్న దాన్ని అసలు చెలించలేకుండా ఉండేదాని నిర్ణయం దాకా చేసేదాకా ఉంది. కాబట్టి ఏ పద్ధతిలో విచారణ చేసినా సరే ఆయా సాంప్రదాయ రీతులన్నీ కూడా విచారణ మార్గంలో భాగమే. ఆ విచారించే మార్గంలో భాగమేవి. భాగవతం చదివామండి భారత పురాణ శ్రవణానికి. భాగవతం అని ఎప్పుడు పెడతానే ఉంటారు, పలానా చోట భాగవతం జరిగింది, దాని సప్తాహం చేశారు, ధర్మాలలో చేసినట్టుగా నిన్న ఎప్పుడు అరుణోత్సవం పెట్టిండే భాగవత్ సప్తాహం అని. ఇట్లా చేస్తున్నటువంటివన్నీ భాగవత్ సప్తాహం, అది పురాణ శ్రవణం. భాగవత పురాణ శ్రవణానికి వెళ్ళామండి, అది కూడా విచారణే. అంటే దాంట్లో కొన్ని ఆడ చెప్తున్న దాంట్లో కొన్ని విషయాలు తెలుసుకుంటే విచారణే. లేదు భగవద్గీతను అధ్యయనం చేశామండి అంటే అది కూడా విచారణే. ప్రస్థానత్రయాన్ని బాగా అధ్యయనం చేశామండి అంటే ఋషికేశ్లో ఉన్నామండి, లేదు నైమిషారణ్యంలో ఉన్నామండి, ఓ స్వామీజీనో గురువు గారినో సాంప్రదాయ గురువుల్లో ఈ మధ్య పోతున్నారు. అట్లా కూడా ఎందుకంటే ఎక్కడ చూసా ఈ నైమిషారణ్యం అనే దాన్ని పేర్కొంటున్నారంటే అప్పుడెప్పుడో అరణ్యం, ఇప్పుడు ఏడుంది ఆ అరణ్యంలో అంతలక్క మానవులు ప్రవేశించేసినారు. భారతదేశంలో జనాభా ఎక్కువై ఇప్పుడు ఆ నైమిష ఉత్తర భారతదేశ యాత్ర పోతే ఆ యాత్రోడు నైమిషారణ్యం కూడా చూపిస్తాము అని పెడుతున్నాడు ఆ కరపత్రంలో. నైమిషారణ్యం అంటే ఎక్కడైతే ఈ మొత్తం అన్ని పురాణాలు ఆ సూత మహర్షి చేత వివరించబడినాయో ఆడ, అక్కడికి కూడా పోయి విచారణ చేశామండి, అది కూడా విచారణే. ఇన్ని రకాల విచారణలన్నీ ఋషికేశ్లో నైమిషారణ్యంలో స్వామీజీనో గురువు గారినో సాంప్రదాయ గురువులనో ఎవరెవరిని తోలుకొని పోయి ఆడ కూర్చొని చేసేటువంటి విచారణ. లేదంటే ఒక సాంప్రదాయ గురువులో పీఠ పరంపరలో ఎంతోమంది మహానుభావులు ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక దశ ఉపనిషత్తుల్లో ఇతర ఉపనిషత్తులో మనకు బోధించారండి అంటే ఇదంతా సత్యమే, ఇదంతా విచారణ. ఈ మార్గానికే విచారణ అని పేరు. విచారణ చేసుకుంటూ తెలుసుకుంటూ పోవడం. ఈ మార్గం అంతా ఏం చెబుతున్నదయ్యా అంటే ప్రధాన సూత్రం ఏంది అంటే విశేషముగా కదులుతున్నట్లు కనబడుతున్నవన్నీ అసలు కదలటం లేదు. ఈ కదులుతున్నట్టు విశేషంగా కనబడుతున్నవన్నీ నిజానికి కదలడం లేదు అనే నిర్ణయాన్ని పొందేటట్లు చేయాలి. ఆ దర్శనాన్ని పొందించాలి, ఆ స్థితిని పొందించాలి, అక్కడ నిలకడ చెందేటట్టు చేయాలి. ఏ దర్శనంతో ఏ రకంగా విచారణ చేయని ఆఖరుగా ఏమిటి అంటే పరిపూర్ణములో బయలుగా ఉన్నది నీకు తెలియబడితే ఏదైతే ఇది
ఈ కదులుతున్నట్టుగా ఇంతకుముందు విశేషంగా కదులుతున్నది అని అనుకున్నావో అది కదలకుండా అయిపోతుంది. ఇంకా పరిపూర్ణములో తోచను అని అన్నారు. కాబట్టి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది పూర్ణ విషయం. అంతఃశూన్యం బహిశూన్యం శూన్యకుమ వివాంబరే అని శూన్యానికి లక్షణ సూత్రం చెప్పారు. ఇవన్నీ మనకు దాంట్లో వస్తాయి. ఏ దాంట్లో వస్తాయి? ఈ పూజా విధానంలో కూడా వస్తాయి ఇవన్నీ. కాబట్టి దానిలో పదాలకు అర్థం తెలుసుకొని ఉంటే ఫోన్ చేస్తున్నాడు ఒక ఆయన. అంతఃశూన్యం బహిశూన్యం శూన్యకుంభ వివాంబరే అని శూన్యానికి లక్షణ సూత్రం చెప్పారు. ఈ పూర్ణానికి అదే సూత్రం, ఈ శూన్యానికి అదే సూత్రం. అన్నీ అందులోనే ఉన్నాయని. చెప్పినా అదే సూత్రం, ఏమీ లేవని చెప్పినా అదే సూత్రం. కారణం ఏమిటి అంటే అన్నీ అందులో నుంచే ఉన్నాయి అని చెప్పడమే. అది ఉన్నదని చెప్పినా అది లేకుండా ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వచ్చింది లోపల బయట అంతటా శూన్యమే. ఆ లేనిది వేయకుండా అయిపోతే ఇంకేదీ లేదు. పూర్ణానికి అదే సూత్రం అని చెప్పారంటే అందులో అన్నీ ఉన్నాయి అని చెప్పినా సూత్రం అదే, లేవని చెప్పినా అదే. ఆకాశంలో కుండ వచ్చిందా, కుండలో ఆకాశం వచ్చిందా? ఆకాశం అంటే శూన్యం. ఆ శూన్యంలో కుండలో ఆకాశం అన్నారు. ఆకాశం అనేది ఒక పాత్ర కలిగి, ఆ పాత్ర ఏమీ కాదు అది. కుండ అనేదేమో ఓ పాత్ర తయారు చేసి దాంట్లో పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ దాంట్లో ఉండే శూన్య ప్రదేశాన్ని అది కూడా ఆకాశమే అన్నారు. కాబట్టి దీన్ని రెండింటినీ విచారించారు. మొదట ఆకాశం అంటే శూన్యంగా ఉంది, వస్తువే లేదు. కుండ ఒకటి తెచ్చిపెట్టిన తర్వాత వస్తువు వచ్చింది, దానికి ఆకారం వచ్చింది. ఆ ఆకారంలో మళ్ళా ఖాళీగా ఉన్న ప్రదేశం మళ్ళీ ఖాళీ ప్రదేశం, అది కూడా శూన్యమే, అది కూడా ఆకాశమే అన్నారు. కాబట్టి ఆ ఆకాశంలో అది కూడా ఘటాకాశమా, మఠాకాశమా, పటాకాశమా, దహరాకాశమా, కేవలాకాశమా, ఇట్లా రకరకాలైనటువంటి ఆకాశాలను కూడా ఇంతకుముందు విచారణలో వచ్చినాయి. ఇవన్నీ కేవలాకాశమా బయలా, మళ్ళా కేవలాకాశమా అది బయలా. కేవలాకాశము బయలుగా ఉన్నటువంటి దాంట్లో బయలుగా ఉన్నదేమో, దాంట్లో ఇవన్నీ ఆవరణగా ఉండి ఏర్పడేకి లేదు, అందులో కుండ ఏర్పడేకి లేదు, ఇంకో దానికి అవకాశము లేదు. ఇది పంచగగన పద్ధతిగా జరిగేటువంటి పద్ధతి. ఇలా ఇవన్నీ అంతా కూడా పూర్ణము శూన్యము. అంతకుముందు శూన్యం ఉంది, అందులో మొత్తం ఈ పూర్ణం ఏర్పడింది. మళ్ళా అది మొత్తం లేకుండా అయిపోయింది, శూన్యం. అందుకని ఏం చెప్పారంటే ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ తస్మాత్ ఓంకారాయ నమో నమః అని ఓంకారానికి సూత్రం చెప్పారట. అంటే ప్రణవమయ మరుత్కుంభకే సూక్ష్మ మార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్య రూపే శివాఖ్యే అంటుందంట. ఇట్లా ప్రణయానికి గురించి చెప్తాడు పైన 2 దాంట్లో. ఓంకారం అనే ప్రణవమే, ఈ కింద చెప్పిన ప్రణవమయమే. ఇవన్నీ అధ్యయనం చేస్తే, సమన్వయపడితే, పూర్వ పరపక్ష విచారణ చేస్తే వీటన్నిటినీ దర్శనాన్ని పొంది, ఆ దర్శనాన్ని పొందడానికి ఆధారమైనటువంటి ద్రష్ట లేనివాడని, ద్రష్టరహిత స్థితి అయినటువంటి బయలును దర్శించిన వాడు. దర్శించడం అంటే దర్శనం. ఎటువంటి దర్శనం అంటే లేదు. ఇంకా బయలును దర్శించిన తర్వాత చూసేవాడు ఎవరు చూస్తున్నాడో వానికి తెలియబడే ఎరుకతోనే దాన్ని తెలియబడాలి. తెలియబడిన తర్వాత దృశ్యం ఉంది, ఆ దృశ్యము లేదు. ద్రష్టరహితం అయిపోయిన తర్వాత
దృశ్యం కూడా లేదు. ఆ బయలులో దర్శించిన వాడు ఎవరైతే ఉన్నాడో అట్లా దర్శించిన వానికి ఇవన్నీ పూర్వపక్ష పరపక్ష విచారణ చేసి దర్శనాన్ని పొందిన తర్వాత గురుకృప చేత అది కూడా ఆ దర్శనాన్ని పొందడానికి ఆధారం ఎవరు అంటే ద్రష్ట. ఆ ద్రష్టే లేనివాడని ద్రష్టరహిత స్థితి అయినటువంటి బయలును దర్శించిన వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడు పరిపూర్ణములో తోచును తనకై తా వచ్చి తనకు తానేగు విధమున పరిపూర్ణం లోపల తనకై తా వచ్చి ఎరుక తానై చనును అని ఏం చెప్పారో ఇది దానికి సమన్వయపరుస్తున్నారు. పరిపూర్ణంగా ఉన్న దాంట్లో ఎప్పటికీ అదే ఉంది. ఆ దాంట్లో తనకై తానే వచ్చి తోచి తనకు అనేక విధాలుగా తోచినటువంటిదంతా తానే విచారించి అదే తానే లేను అని తెలుసుకొని పోయే విధమున పరిపూర్ణము లోపల తనకై తా వచ్చి ఎరుక దానికి స్థానం లేదు, అది అప్పటికీ ఉన్నటువంటి పరిపూర్ణమే ఉన్నది అని చెందిన తర్వాత దాన్ని అర్థమైన తర్వాత అది లేదు, అదే పోతుంది అని అన్నారు. పోతుంది అంటే అప్పుడు ఏదైతే భావిస్తోందో ఏదైతే ఇదంతా కనిందో ఇదంతా కళని తెలిపోయిన తర్వాత ఏ విధంగా కళ లేనిది కళ నిజం కాదని తెలిసిందో అదేవిధంగా ఇది ఏ విధంగా తనకు తానై వచ్చి ఇవన్నీ చేస్తానని భావించిందో అది లేకుండా అయిపోయింది. కాబట్టి చెప్పే ద్రష్ట లేడు, చూసేకి దృశ్యము లేదు. ఈ ముందు పద్యంలో ఈ విధంగా అన్నారు. పరిపూర్ణములో తోచును తనకై తా వచ్చి తనకు తానేగు విధమున పరిపూర్ణము లోపల తనకై తా వచ్చి ఎరుక తానే తాచను అని అన్నారు పూర్వపద్యంలో. ఇదే అంశాన్ని మళ్ళా సంక్షిప్తంగా సూచన చేస్తున్నారు ఇక్కడ. మనం వరుస క్రమాన్ని గనక గమనిస్తే ముందు పద్యంలోది దీన్ని వరుస క్రమాన్ని గమనిస్తే ఒక కందార్థంలో ఏదైతే విస్తారంగా చెప్పారో దానిని మరలా పునః వచ్చే కందార్థంలో దాన్ని ఎత్తుకుంటున్నారు. దాన్ని మళ్ళా ఎత్తుగడగా ఎత్తుకొని దానిపై అంశాన్ని సూచన చేస్తూ నడిపిస్తున్నారు. ఒక కందార్థంలో మొత్తం సారాంశంగా ఏదైతే విస్తారంగా చెప్పారో ఆ అంశాన్ని మళ్ళా వచ్చే కందార్థంలో దాన్ని ఎత్తుకొని ఎత్తుగడగా దానిపై మళ్ళా అంశాన్ని సూచన చేస్తూ నడిపేయడం చాలా విశేషమైనటువంటి కథన పద్ధతి అంటారు దీన్ని. దీనికి చాలా చక్కటి ద్రాక్షపాక పద్ధతిలో చెప్పబడింది అన్నమాట ఇది. అంటే అంత్యానుప్రాసములు, లతానుప్రాసములు, శాఖానుప్రాసములు అనేటువంటి రకరకాల అలంకార పద్ధతులు ఉన్నాయి. కావ్యశాస్త్రాల్లో ఉన్నాయి అవన్నీ. కావ్యశాస్త్రంలో అంత్యానుప్రాసములు అంటే అంత్యంలో ఒకే రకమైనటువంటి ప్రాస వస్తుంటుంది. మళ్ళీ మొదలుపెట్టే పద్యానికి దాని అంత్యంలో ఏ ప్రాసతో ముగిసిందో దాంతో మొదలు పెడతారు. దాన్ని అంత్యానుప్రాసములు అంటారు. లతానుప్రాసములు అంటే ఆ ప్రాసలన్నీ ఒక తీగలాగా ఒకే వరుసలో అల్లుకొని పోయింటాయి. శాఖానుప్రాసములు ఇది కూడా అదేవిధంగా అనుప్రాసాలలో వస్తుంది. కావ్య లక్షణాల్లో వచ్చేటువంటి లక్షణాలు ఇవి. ఈ రకరకాల అలంకారిక పద్ధతులు కావ్యాలంకార చూడమని అనేది ఉంది. కావ్యాలంకార చూడమని గ్రంథం. ఆ కావ్యాలంకార చూడమనిలో కావ్యానికి ఏ రకంగా అలంకారికలన్నీ అల్లిస్తే అవి సొబగ్గా ఉంటాయి, పద్యాలన్నీ సొగసుగా ఉంటాయి, బాగుంటాయని దాని మీద రాసినటువంటి శాస్త్రం అది కావ్యాలంకార చూడమని. ఈ రకరకాల పద్ధతులన్నీ ఉన్నాయన్నమాట. ఆ కావ్యాలంకార చూడమని అనేది కూడా 500-600 ఏళ్ల క్రితం నిన్న కోట ఎవరి వల్ల మ్యూట్ చేసుకోండి అప్ప. ఇదే వెంకటదాస్ది. అలాగే ఒక పద్యంలో ఒక విశేషాన్ని, ఒక లక్ష్యాన్ని వ్యాఖ్యానించి బాగా అర్థమయ్యేటట్టు చెప్పి ఎక్కడ ముగించామో దాన్ని స్వీకరించి మరలా దాన్ని పైదాన్ని చెప్పడం. ఈ కథార్థాల్లో ఒక దాంట్లో ముందు దాంట్లో ఏం చెప్పామో
ఆ ముందులు చెప్పినటువంటి విశేషాన్ని ఏదైతే చెప్పారో లక్షణాన్ని ఒక లక్ష్యాన్ని వ్యాఖ్యానించి బాగా అర్థమయ్యేటట్టు చెప్పి ఎక్కడ ముగించారో ఆ ముగించిన దాన్ని స్వీకరించి మరలా దానిపై దాన్ని చెప్పడం. ఇట్లా పైగా ప్రస్థానత్రయంలో ఇదే లక్షణము కనపడుతుందండి. ఉపనిషత్తుల్లో కానీ బ్రహ్మసూత్రాల్లో కానీ భగవద్గీతలో కానీ ముందు ఇది ప్రధానం అంటారు. ఇది ప్రధానం అని చెప్పి ఆ ప్రధానం యొక్క లక్షణాలని చెప్పి కింద నుంచి పైదాకా అంటే జీవ పద్ధతిగా ఆత్మ పద్ధతిగా బ్రహ్మ పద్ధతిగా పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిగా అట్లా చెప్పి అది అధిగచ్చతి అక్కడ అన్నదాకా తీసుకెళ్ళి మళ్ళా అక్కడి నుండి ఇంకోటి ప్రతిపాదిస్తారు. ఏ దాన్ని అయితే లక్ష్యంగా చెప్పి అక్కడ పైకి తీసుకెళ్ళి దాని యొక్క లక్ష్యాలన్నీ వివరించి చెప్పారో దాంట్లో అంత్యంలో ఆ పద్యంలో ఆ కందార్థంలో అంత్యంలో ఏం చెప్పారో దానికి లక్షణము దాన్ని తీసుకొని మళ్ళా మొదలుపెట్టేది అనమాట. దాంట్లో నుంచి ఇంకో ప్రతిపాదన వస్తుంది, మళ్ళీ ఇంకో ప్రతిపాదన చేస్తారు. అంటే ఏది చెబితే తనకు తానై వచ్చి తనకు తానే వ్యవహరించి తనకు తానై పరివర్తించబడి తనకు తానే లేకపోయేటటువంటి నిర్ణయాన్ని పొందేటువంటి పద్ధతిగా చెప్పేటటువంటి పద్ధతి అన్నమాట. అటువంటి పద్ధతిని కృష్ణదేశిక ప్రభువులు శివరామ దీక్షితీయంలో పాటించబడిన విధానాన్నే యథాతథంగా అక్కడ సంస్కృతంలో చెప్పబడింది, ఇక్కడ తెలుగులో చెప్పబడింది. అక్కడేమో శివరామ దీక్షితులు ఉదాహరణగా ఎక్కడెక్కడైతే వేదాల్లో తర్వాత ఎక్కడెక్కడైతే ఉపనిషత్తుల్లో ఏ వాక్యాలు వ్యాఖ్యానం చేశాయో దానిలను ఉదాహరణగా తీసుకొని అక్కడ చెప్పారు ఆయన. దాన్ని అచ్చ తెలుగు పదాలతో కందార్థాలు గాల్లి ఇక్కడ ఈయన చెప్పారు. అదే పద్ధతిలో స్వీకరించారు. అదే పద్ధతిని స్వీకరించి అన్నీ నిరసన చేసుకుంటూ పోవడం. మళ్ళీ ఏమిటి చెప్పారో ముందు దాంట్లో మళ్ళీ దాంతోనే మొదలుపెట్టి అదే విశేషణంతో మళ్ళా మొదలుపెట్టడం. పరిపూర్ణములో తోచును ఎరికే చను. ఈ చను అనే శబ్దం ఇంకో చోట కూడా కనిపిస్తుంది. ఏమిటది చను అంటే చనిపోవుట. ఏమండి ఆయనకి ఏమైందండి అంటే చనిపోయారండి. చనిపోవడం అంటే చనుట. మామూలు అర్థంలో తీసుకుంటే చనుట అంటే పోవుట. ఎక్కడికి పోవుట? ఇక్కడి నుంచి ఒక దగ్గరికి వెళ్ళాడు. ఒక దగ్గరికి వెళ్ళాడు, మామూలుగా బజార్లో వెళ్ళాడంటే పలానా చోటుకి వెళ్ళాడు, ఇంకాసేపుకి వస్తాడు. అట్లా వెళ్ళినోడు వస్తాడు. ఇక్కడ చెప్పినటువంటి చనుట పోయినాడు అనుకో మళ్ళా రాడు. ఇంకా ఇక్కడ చెప్పిండేవాడు ఇంక రాడు. పోవుట అంటే ఇంక తిరిగి రాడు. ఈ దేహంలో నుంచి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మరి ఈ దేహంలోకి తిరిగి వస్తాడా అంటే రాడు. కాబట్టి వెళ్ళాడా లేదా అని చెప్పడానికేమో చనుట, తిరిగి రాడని చెప్పడానికేమో పోవుట. చనిపోవుట అంటే ఇంక మళ్ళీ తిరిగి రాడు. చని మళ్ళా పోయాడు, వెళ్ళిపోయింది. మృత్యు అన్న సంస్కృత శబ్దానికి తెలుగులో చెప్పమంటే ఇలా చెప్పాము. మృత్యు అన్న శబ్దం నుంచి ఉత్పన్నమైంది ఇది, మర్త్యుల. అందుకని దేవతలకు అమర్త్యులని పేరు. మర్త్యులు అంటే మరణించేవాళ్ళు, అమర్త్యులు అంటే మరణం లేనటువంటి వారు. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి భాషా ప్రయోగాలు కనబడుతూ ఉంటాయి. కానీ అసలు ఇందులో ఉన్న మౌలికమైన సూత్రం ఏమిటంటే పంచభూతాల నుంచి ఇందాక ఏం చెప్పుకొచ్చినామో బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహదోర్ మహదంకార పద్ధతిగా కదా ఈ సృష్టి అంతా వచ్చింది. ఈ సృష్టి అంతా బ్రహ్మముగా ఉన్న దాంట్లో నుంచి అవ్యక్తం అనేది అవ్యక్తంగా ఉంది. ఆ అవ్యక్తంలో మహత్తు కలిసి మహత్తులో మహదంకారం ఏర్పడి మళ్ళా దానికోటి కలయిక వల్ల ఏర్పడినటువంటి పద్ధతిలో పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచ సృష్టి అంతా జరిగింది. ఆ వచ్చిన సృష్టి ఎలా వచ్చిందో అలాగే మళ్ళా వెనక్కిపోయింది, పోతుంది. ఇక పోయిన తర్వాత ఏముంది? ఆ పోయిందని చెప్పేది ఎవరున్నారు? సుమ్మాయిరప్ప. ఇదేమో రమణ మహర్షి గారు చెప్పినటువంటి మాట. సుమ్మాయిరప్ప
అంటే ఊరికే ఇంకా మౌనంగా ఉండు, అదేదో ఎట్లొచ్చిందో దాన్ని తెలుసుకున్న తర్వాత, తెలుసుకున్న తెలివి కూడా పోయిన తర్వాత, అంతకుముందు ఇది రాకముందు ఏముందో అదే ఉంది అంటేనేమో మౌనంగా ఉండు, వచ్చిన దారినే పో, ఏ దారి నుంచి ఇక్కడ వచ్చావో ఆ దారిలో పో, మళ్ళీ వెనక్కి పోయి లయం అయిపో అని భగవాన్ రమణుడు చెప్పి రెండు ఉపదేశాలు అన్నమాట. ఏంటంటే ఏమీ వద్దు అంటే ఊరుకుండు, సుమ్మాయిరప్ప అంటే అర్థం అది. ఏమీ వద్దు ఊరకుండు. రెండో సూత్రం ఏంటంటే వచ్చిన దారిలోనే పో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పో. పరం నుంచి వచ్చావు, మళ్ళీ పరం అనే స్థితికి పోయావు. పోతే ఏం జరిగిందంటే అది ఉన్నదో లేదో తెలీదు, అంతకుముందు పరంలో నువ్వు ఉన్నావని తెలియదు. ఇహంలోకి వచ్చిన తర్వాత ఈ సర్వ వ్యవహారం జరిగిన తర్వాత నేననే అహంకారం ఒకటి ఏర్పడింది కాబట్టి వచ్చినట్టుగా తెలియబడింది. మళ్ళీ రాకముందు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితికి వెనక్కిపోతే, ఆ పరమ స్థితిలోకి వెనక్కిపోతే ఏం జరిగింది అంటే అది ఉన్నదో లేదో తెలియదు. ఆ ఉందో లేదో చెప్పేకి నువ్వు ఉండాలి కదా. నీ ఉండడానికి నీ ఉన్నటువంటి స్థితిలో, నువ్వు తాదాత్మ్యం చెందిన స్థితిలో నేననేది ఉంది. ఆ నేననేది పోయిన తర్వాత అది ఉంది ఇది ఉంది అని చెప్పడానికి ఏది ఉంది? చెప్పేది కూడా తెలివే, చెప్పేది ఎరుక, అదే లేదు. మేరబాబు మరో పద్ధతిగా చెప్పాడు. ఏం చెప్పారంటే అనంత చైతన్యం అదేమైనది? అనంత చైతన్యం అచైతన్యం అయింది. అనంత చైతన్యంగా అంతకుముందు లేనిదేమో ఒకటి సృష్టి కలగడానికి కారణమైతే అది వ్యాప్తం చెంది, ఆ వ్యాప్తం చెందినంత ప్రపంచంగా మారింది, అంతటా విస్తరించిన చైతన్యం అయింది. మళ్ళా అనంత అచైతన్యం అయింది అంటే మళ్ళా ఆ చైతన్యము మళ్ళా ముందు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది. ఆ చైతన్యమే అచైతన్యంలోకి దిగి వచ్చింది. అచైతన్యం నుంచి మళ్ళీ చైతన్యానికి వెళ్ళింది. ఇంతే, రావడం పోవడం అనేది దాని లక్షణం. చైతన్యం ఏర్పడడం, అంతటా విస్తరించడం, మళ్ళీ లయమైతే పోవడం. ఇంతేనయ్యా పో అన్నారట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయింది, రావడం పోవడం అనేది దానికి ఇదేని. అట్లా సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలు అని చెప్పబడేటువంటి 5 క్రియలు అన్నీ కలిపి ఒక్క మాటలో ఒక సూత్రంలో చెప్పమంటే ఆయన ఏం చెప్పారయ్యా అంటే అనంత మహా చైతన్యం అచైతన్యముగా జడముగా దిగి వచ్చింది. మరలా ఏమైందంటే తన మూలాన్ని తాను గుర్తెరిగే పద్ధతిలో మరలా వెళ్ళి ఒక అనంత చైతన్య స్థితిలో నుంచి అచైతన్య స్థితి నుంచి అనంత మహా చైతన్య స్థితిని తెలుసుకుంది. ఇది ఏర్పడకముందు చైతన్యము అచైతన్యం ఈ రెండు కాకుండా మహా చైతన్యం స్థితి అనేది ఒకటి ఉందని దాన్ని తెలుసుకొని తానే లేకుండా పోయింది. ఇదంతా మరచితి నా మందిరంబు మరచిపోయితి అని బాలభాస్కర్ రాజు గారు తేట తెలుగులో రాసినటువంటి పాటలో ఉందట. ఇది మరిచితి నా మందిరం బేడుందో అది మర్చిపోతే అని రాసినటువంటి పాట మనం అంతా మర్చిపోయాం అంతే. ఎక్కడి నుంచి మనం వచ్చామో ఆ మహా చైతన్యం, ఆ అనంత మహా చైతన్యమే నేననేటువంటి ఎరుక మరపుకు రావటం వలన జీవులం అయిపోయి శరీర భ్రాంతికి లొంగినాం. నిజానికి ఆ చైతన్యంలో నుంచి జీవులుగా ఏర్పడి మళ్ళా దీంట్లో నేననే దానికి రాకుండా పోయింటే ఆ ఎరుక ఎట్లా ఏర్పడిందో అంతకుముందు ఉన్న మహా చైతన్యాన్ని గుర్తెరిగితే కిందికి రానటువంటి స్థితి, శరీరం అనే భ్రాంతిలోకి వచ్చిన తర్వాత నేననే దాని వల్ల దీనికి లొంగి, శరీర భ్రాంతికి లొంగి ఇదంతా ఏర్పడింది. తొరటలు 9 గలదై తరితీపుల నొందుచుండి. ఇందులో కూడా గొప్ప ప్రయోగం ఉందట. తరితీపులు అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా అంటున్నారు. తరి అంటే పరిమితి, ఆ పరిమితి మేరకు, ఆ స్థితి మేరకు. అత్తరి అంటే ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు అప్పుడు ఉన్నాయట. ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థం ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఉండే పదాలన్నీ మారిపోయినాయి.
ఇప్పుడు అప్పుడు ఉపయోగించే పదాలు ఇప్పుడు లేవు. కాలానుగుణమైన మార్పులు చెందుతూ ఉన్నాయి. తరి అనేదేమో ఒక అద్దం అని చెప్పవచ్చు. తీపి అంటే వేదన. నాకు కాళ్ళ తీపులు వచ్చినాయి, చేయి తీపులు వచ్చినాయి, గుంజుతాండాయి, పీకుతాండాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. ఇవన్నీ పీకుతాండాయి అని. ఆ తీపి అంటే అదే వేదన. కాళ్ళ తీపులు వచ్చినాయండి అంటే కాళ్ళకంతా నొప్పులు వచ్చినాయి అని. పాపం పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో బాగా బాధపడేది ఏమిటంటే కాళ్ళ నొప్పులు. జీవిత కాలం అంతా పాపం ఈ దేహాన్ని మోసి మోసి కాళ్ళు అరిగేలాగా బాగా అరిగిపోతాయి, నొప్పులు వస్తాయి, ఇంకా తీపులు వస్తాయి అన్నమాట. దానికి తీపులు అని పేరు. తీపులు అంటే వేదన. తరి తీపులు అంటారు ఏమిటంటే అది చాలా గొప్ప విషయం. నేను నా చిన్నప్పటి నుంచి ఈ అంశం మీద నాకు ప్రశ్న కలిగింది. సుఖం అంటామే, అసలు ఈ సుఖం గొడవ ఏమిటి అని ప్రశ్న వస్తే టోన్ రిలాక్స్ అంటుందంట. ఈ మధ్య విక్రమ్ యోగా అని ఎవరో రకరకాల పేర్లతో వచ్చినాయట. అవన్నీ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ రచయిత చెప్తున్నటువంటి మాటలు అవి. వాటన్నిటి వెనకాల ఒకటే సూత్రం ఉంది. ఏమిటి అంటే టోన్ రిలాక్స్. టోన్ రిలాక్స్ అంటే గొంతు, టోన్ అంటే గొంతు, రిలాక్స్ అంటే ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే మనం మామూలుగా ఉన్నప్పుడు ఆ ఆసనాలలో ఉన్న భంగిమలు ఉదాహరణ చెబుతూ వక్రాసనం ఉన్నదనుకోండి, అసలు ఆ వక్రాసనంలో మనం ఎంతసేపు ఉండగలము? 5 నిమిషాలు ఉండగలం, 3 నిమిషాలు ఉండగలం. మహా అయితే 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే 10 నిమిషాలు ఉండగలరు. లేదు బాగా సిద్ధుడైతే ఓ 3 గంటలు ఉంటాడు. అసలు మామూలు జీవన శైలిలో ఎవరు మీకు ఈ వక్రాసనంలో ఎవరు కనపడరు, హలాసనంలో ఎవరు కనపడరు. శీర్షాసనం, మయూరాసనం, ఏ ఆసనమైనా తీసుకోండి, ఒక్క పద్మాసనం అనేది తప్ప, కాళ్ళు బేస్పట్లు వేసుకొని కూర్చోవడం అంటారే, అది ఒక్కటి సులభంగా వేసుకొని కూర్చుంటారు. కానీ ఆ మిగిలినవన్నీ ఎవరైనా మామూలు జీవితంలో వేసి ప్రాక్టీస్ చేసి వాళ్ళు చేసేవాళ్ళు తప్ప మిగిలిన వేసేకే కష్టం. అది సుఖాసనం తప్ప. సుఖంగా కూర్చోవడం అనేదే ఒక ఆసనం. సుఖాసీనులుగా అండి ఎవరన్నా వచ్చినారనుకో, ఇంటికి ఎవరన్నా వస్తే అప్పుడెప్పుడో పూర్వకాలం అనే మాట అది. ఇప్పుడైతే ఆ మాటలే లేవనుకోండి. ఎవరో వస్తే రాండి అయ్యా స్వామి రాండి, సుఖాసనంలో కూర్చోండి అంటే ఆ సుఖంగా ఈ కుర్చీలో కూర్చోండి, నేను ఎవరైనా జంకాలం పరిస్థితి దాని మీద కూర్చోమనో ఇట్లా బేస్పెట్లు వేసుకొని కూర్చోవడమే అప్పట్లో సుఖాసనం. శవాసనం తప్ప మిగిలినవన్నీ కూడా తక్కువ సమయమే ఉంటాం. అవి వేసామనుకోండి, అలా ఉన్నప్పుడు ఏమవుతాయంటే మనలో ఉన్నటువంటి నరాలు, కండరాలు, ఎముకలు అన్నీ వంకర్లు తిరిగి టోన్ అవుతాయట అన్నమాట. అంటే బాగా రక్త ప్రసారం జరిగి, విద్యుత్ శక్తి ప్రసారం జరిగి, విద్యుదయస్కాంత శక్తి ప్రసారం జరిగి, చైతన్యం బాగా ప్రసరించి, బాగా వైబ్రేట్ అయ్యి, బాగా ఉత్సాహవంతమై, అవన్నీ ఏమిటికి అంటే అవన్నీ శరీరానివే. చూడండి, దాంట్లో ఏంది లేదు ప్రక్రియ. ఇన్ని రకాల వంకరలు తిరిగితే బాగా అవి అన్ని వైపులా తిరిగేటువంటి జరిగేది ఉత్సాహవంతమైనటువంటి ఆక్సిడేషన్ ప్రక్రియ. అంటే అన్ని శరీరంలో అన్ని భాగాలకు ఆ విధంగా పోయిందనుకో, ఆ పోయేటువంటి ఆక్సిజన్ అనేటువంటి ప్రాణవాయువు శక్తి ఉద్భవిస్తుంది అన్నమాట లోపల. లేకపోతే ఏమవుతుందంటే అవసరమైన మేరకే, కొంత ప్రాంతం మేరకే పరిమితించబడిపోతుంది. ఇప్పుడు అలా జరిగే వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు మనకేమైంది, మన అవసరాల కొద్దీ మాత్రమే మనము ఏది జాడించాలో, ఏది కదిలించాలో కదిలించుకుంటూ వచ్చినాం. మిగిలిన ఇట్లా రకరకాలు ఏమీ కదిలీలే. కాబట్టి కొన్ని రకాలుగా కదలకుండా అయిపోయినవి అన్నీ బిగుసకపోతాయి. ఇప్పుడు వయసు అయిపోయే స్థితి వచ్చినప్పుడు. కాబట్టి ఏమైపోతుందని జీవ ప్రక్రియల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు అనుకో, ఆయన పేరు ఏం పేరు, మొన్న ఇక్కడ అమరావతికి వచ్చి చేసిపోయినాడే ఆయన, ఉత్తర భారతదేశం ఆయన, చంద్రబాబు పక్కలో కూర్చొని ఆయన ఆశ్రమం వేసి చేస్తావా నువ్వు అని
చంద్రబాబును లోకేష్ అన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే బాబా అని వస్తుంది. ఏం బాబా అనబ్బా, పేరు గుర్తు రావట్లేదు. ఆయన బాబా ఏం బాబా అంటే యోగా చేస్తా అంటాడు. ఉత్తర భారతదేశంలో ఉంటాడు. రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా. రామ్దేవ్ బాబా ఆయన చిన్నప్పటి నుంచి అది అలవాటు. ఆయనకు అంత వయసు వచ్చినా కూడా 60 దాటినాయి, 60కి 70కి మధ్యలో ఉన్నాడు. ఓ పుల్ల పుల్ల గాలిలో ఎట్లా తిప్పుతామో అట్లా తిప్పుతాడు శరీరాన్ని, ఓ చేతి మీద నిలబడి. ఎన్ని శరీరాన్ని పైన చెప్పినాడే ఇన్ని రకాల వంకర్లు అన్నీ చేయమని కూడా అన్ని రకాల వంకర్లు చేయగలరు. ఎందుకు అంటే మొత్తం ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి. ఆ పదార్థాలు కూడా ఏవి పడితే అవి తినడు. కొవ్వు పదార్థాలు అసలు తినడు. ఎప్పుడు ద్రవము, నీళ్లు, పనరసాలు ఎక్కువ భాగం అంతా అదే. కాబట్టి అది దానికి అట్లా తిప్పితే దానివల్ల వస్తుంది జీవక్రియల క్వాలిటీ పెరుగుతుంది, జీవనశక్తి ఇంకా కొంచెం ఎక్కువ మేరకు శరీరం బతకచ్చు. అట్లాగే మానసికమైనటువంటి జీవక్రియల క్వాలిటీ తగ్గిపోయింది అనుకో, రకరకాల మానసిక సమస్యలు కూడా వస్తాయి. డిప్రెషన్ అనేది, ఒప్రెషన్, సుప్రెషన్, సప్రెషన్ అనే ఇలాంటివన్నీ రకరకాలవన్నీ వస్తాయట. మానసికంగా అంతరక్క కృంగిపోతే వస్తాయి కాబట్టి అట్లంతా టోన్ రిలాక్స్ అని దాన్ని చెప్తున్నారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం గొడవంతా తరితీపులు అన్నారంతే. ప్రతిదానికి ముందు ఒక తరి ఉందే అంటే ఆ చేయి వెనక్కి తిప్పండి, ముందుకు తిప్పండి, ఇటు తిప్పండి, అది తిప్పండి, దానికి ఒక తరి ఉంది కదా, ఉంది. అప్పుడు తీపులు ఇలా తిప్పితే తీపులు వేదనలు వస్తాయా రాదా? బాగా వేదనలు వస్తాయి. మరి బాడీ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. నాకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది. ఆ బాడీ బిల్డర్స్ చూస్తారు, వాళ్ళ జీవితం అంతా జిమ్కే అంకితం. ఆ జిమ్లో కండలు పెంచుకోవడమే. మళ్ళా అవి పోయే స్థితి వచ్చినప్పుడు 50, 60, 70 ఏళ్ళు కూడా ఆ సల్మాన్ ఖాన్ అనేవాడు హీరో ఉన్నాడు కదా, ఇప్పటికీ కూడా యంగ్గా కనపడతాడు. కండలన్నీ పెంచుకున్నాడు, పెళ్లి కూడా లే, 60 లేక వచ్చినాడు. కండలు చూసుకోవడం మురిసిపోవడం. ఏం చేస్తావు? ఎందుకు? ఆ కండలు చూసుకోవడం మురిసిపోవడం అంతే. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. అట్లాగే ఈ 9 రకాలు, ఇన్ని రకాల రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాలన్నీ ఉండే దాంట్లో దీని యొక్క సొగసు చూసుకొని ఆ విధంగా చూస్తే ఏం లాభం? సినిమా ఆర్టిస్టులు కూడా అంతే. నాకు జాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపం ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళ శరీరంలో జీవితం అంతా అధపతనానికి పడిపోతుంది. ఎందుకంటే ఫుల్ శరీరం యాక్టివ్గా ఉండి అందాన్ని నిలబెట్టుకుంటే పని, లేదంటే ఎవరు అడగరు, మాట్లాడించేవాడు ఉన్నాడు. ఎందుకనంటే నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. 9 చిరులున్న కుండని పట్టించుకోవడం లేదు మనం. మరి మహాదీపాన్ని పట్టించుకోమని కదా శంకర భగవత్పాదుల యొక్క బోధ. మహానుభావులు అందరి బోధ అదే, దేశకులందరి బోధ అదే. కాబట్టి తొరటలు 9 కలదై తరితీపుల నొందుచుండు. నొందుచుండి అంటే ఈ తొరటలు 9 గల శరీరము ఈ తరితీపులన్నిటినీ పొందుతూ ఉంటుందట. చిన్మయానందులు వివేక చూడమనిలో వ్యాఖ్యానం చెప్పేటప్పుడు సుఖం అన్నదానికి ఒక నిర్వచనం చెప్పారు. ఆ సుఖం అనే దానికి ఒక నిర్వచనం చెప్పాడట ఎవరు? చిన్మయానందులు. వివేక చూడమనిలో వ్యాఖ్యానం ఆయన రాసినట్లే. ఆ రాసిన దాంట్లో చెప్పారట ఏమనంటే, సుఖము అంటే ఏమిటయ్యా అంటే, ఓ 10 కిలోల సంచిని ఒక చేతితో పట్టుకొని నడుస్తున్నాడు. నడుస్తుంటే కాసేపు నడిచేటప్పుడు చేయి లాగింది, వేదన కలిగింది. సరే లాభం లేదని ఆ 10 కిలోల సంచిని ఇంకో చేతికి మార్చుకున్నాడు. కాసేపు ఈ చేతికి సుఖం వచ్చింది, అంతవరకు మోస్తాండి చేతికి. ఏ చేయి అయితే వేదన పొందిందో ఆ చేతికి సుఖం ఇప్పుడు. ఈ చేయికి వేదన వచ్చింది కాసేపు పోయిన తర్వాత, మళ్ళా చేయి మార్చుకున్నాడు. చేయి మార్చుకుంటే మళ్ళీ ఈ చేయికి సుఖం వచ్చింది, ఆ చేయికి కష్టం వచ్చింది. నీ భుజం మార్చమంటుంది. రుణానుబంధం కూడా ఇంతే కదా. శవయాత్ర జరిగేటప్పుడు సినిమాలో
వస్తుందన్నమాట. రుణానుబంధం ఎక్కడో రాసి ఉంటుంది, వారికి ఏం తెలియదు వాళ్ళ తల్లిదే శవం పోతాందాడని. పరిగెత్తుకుంటూ పోలీసుల నుంచి రక్షించుకునేకి శవం మోసేవాడిగా నటించిపోయి భుజం పడతాడు తెలియకుండానే. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తెలియదు వాళ్ళ తల్లిదే ఆ శవం అని. అట్లా కొంత దూరం తీసుకెళ్తారు. ఈ రుణానుబంధం భుజం మార్చమంటుంది అనే పదం దాంట్లోడిదే, ఆ పాటలోడిది. అది ఆ పాటలో ఉంటుంది, భుజం మార్చుకోమని రుణానుబంధం చేత. శవయాత్ర జరిగేటప్పుడు అక్కడ కొంత దూరం తీసుకెళ్తారు. ఆ ముందు వాళ్ళు మళ్ళా వెనక్కి రండి, వెనక వాళ్ళు ముందుకు రండి అని భుజం మార్చుకోండి అంటారు. జీవిత సత్యం అంతేనాయనా అని చెప్పడం అన్నమాట. ఎవరికైనా జీవిత సత్యం అది ఇదేనాయనా, పోయిన వాడికి కాదు శవ వాహకులకు కూడా అంతే, అంత్యేష్టి ద్వారా బోధిస్తున్నారట. టైం సరిపోయింది వీడికి, ఇంతకు మించి ఏమీ లేదు నాయనా అని చెప్పడం అంటది. ఇంతకు మించి ఏమీ లేదు, ఆ శవాన్ని మోస్తున్నావు కదా, ఆ భుజం వస్తుంది కదా, కాసేపు ఇక్కడ సుఖపడు, మళ్ళా యథాప్రకారం ఇక్కడ మోయి, వెనకాల ముందర వస్తే ముందర ఒక బరువు, వెనకలో బరుగుతావు, కాసేపు మోసి ఇదేను అని చెప్పడానికంటే చెప్పిండేది. కాబట్టి మానం చెప్పన్నా. మంగళము మంగళంబో మహనీయ గురునకు మంగళంబో, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.